హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ నేను చెప్పేది ఏంటంటే మోషన్. ప్రతి ఒక్కరికి, చాలామందికి, ప్రతి ఒక్కరికంటే అందరికీ ఉంటుందని ఏం లేదు. నేను చాలామంది చూశాను మోషన్ ప్రాబ్లం. చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సరిగ్గా వాటర్ తాగక, వాకింగ్లు చేయక, దానివల్ల కొంతమంది పాపం తిరుగుతారు, పని చేసినా కానీ కొంతమందికి అట్లా అవుతూ ఉంటుంది. అందుకనేసి ఎక్కువ శాతం మనం ఆకుకూరలు తినాలండి. ఇదివరకు రోజుల్లో అండి పొద్దున్నే లేచి చాలా దూరం వెళ్ళేవాళ్ళు. వాష్రూమ్ ఇప్పుడంటే వాష్రూమ్లు ఇంట్లో కట్టించుకుంటున్నామండి. బెడ్రూమ్లోనే వాష్రూమ్లు ఉంటున్నాయి. ఇదివరకు అట్లా కాదు కదండి. బయటికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు. చాలా దూరం వెళ్ళి అక్కడి నుంచి మనం వెళ్ళటము మళ్ళీ రావటం అంటే పెద్ద వాకింగే కదండి. దానివల్ల కూడా మనకి అప్పట్లో ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ ఇంట్లో అయ్యేసరికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సరిగ్గా వాటర్ తాగకపోవటము. వాటర్ కూడా బాగా తాగాలండి. అందరికీ తాగటం అంటే ఫస్ట్లో తాగలేరండి, ఎవరు తాగలేరు. ఒకప్పుడు నేను కూడా తాగలేకపోయేదాన్ని. వాటర్ తాగటం కష్టం అండి. ఒకేసారి 2 లీటర్లు, లీటర్ అంటే కష్టం. ఫస్ట్ హాఫ్ లీటర్ తాగండి, కాసేపు అటు ఇటు తిరగండి, మళ్ళీ ఒక హాఫ్ లీటర్ తాగండి, 1 లీటర్ అవుతుంది. అటు ఇటు తిరిగి దానివల్ల కొంచెం మనకి మోషన్ మంచిగా అవుతుంది. దానివల్ల ఇబ్బంది ఉండదు. కొంతమందికి బ్లడ్ పడుతూ ఉంటుంది, చాలా ఇబ్బందులు పడతారు. దానికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమీ లేదండి, మీరు ఇవి తినండి అంటారు. అదేదో మనం ఇంట్లో తిన్నామనుకోండి, మన కర్మ బాలేక ఇంకేదైనా జరిగితే ఇక తప్పక మనం పోక తప్పదు అనుకోండి. కానీ మనం ఇంట్లో చేయాల్సినవి మనం చేయాలి కదండి. మంచిగా ఆకుకూరలు వండుకొని తినొచ్చండి. బోల్డని ఆకుకూరలు ఉన్నాయి, అన్నీ తినొచ్చు. పాలకూర అంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి, టమాటాలు వేసుకొని అంటారు. దాన్ని మించింది ఇంకా ఆకుకూరలు చాలా ఉన్నాయి కదండి. రోజుకు ఒక ఆకుకూర తినండి, ప్రశాంతంగా ఉంటుంది కదా. మంచిగా ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయి. ఫ్రూట్స్ దానిమ్మ ఉంది, బత్తాయి ఉంది, సపోటా ఉంది, కర్బూజా ఉంది, వాటర్మిలియన్ ఉంది, జామకాయ ఉంది, చాలా ఉన్నాయి. అవన్నీ తినండి. కొంచెం ఒళ్ళు కూడా తగ్గిద్ది, మంచిగా స్లిమ్గా అవుతారు. ఇంతకంటే ఇంకేం కావాలండి. మనం ఏదో భయపడిపోతాం, అబ్బో మనకి బ్లడ్ పడిపోతుంది, మనకి ఏదో మొలలు అయినాయి అనేసి హాస్పిటల్కి వెళ్తాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఏమీ లేదండి, మీరు కరెక్ట్గా తినట్లేదు, వాటర్ తాగట్లేదు, మీరు తినండి, మీకు తగ్గిపోయిద్ది అంటారు. ఖచ్చితంగా గ్రేప్స్ లాంటివి, ఈ సపోటా లాంటివి, జ్యూస్ ఉండేవి అన్నీ తిన్నామనుకోండి. పోనీ జ్యూసులు తాగండి. అట్లా ఏదో అంటారు, కీరా దోసకాయ అంటారు, అలాంటివి తినండి. ఆలుగడ్డలు ఇలాంటివి బంద్ చేయండి. చికెన్లు, మటన్లు, ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు, మోషన్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కొన్ని రోజులు ఇవి బంద్ చేయండి. ఇవి ఎక్కువ వీటిని తినండి. దానివల్ల ఏ ప్రాబ్లం రాదండి. ఈ హాస్పిటల్ పోయి బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి మనకి సుఖం లేకుండా, ఏమి లేకుండా మన డబ్బులు పోయి, అది నా డబ్బులు ఏదో మనం మంచిగా తిన్నామనుకోండి, హాయిగా మనకు ఒంటికి మంచిది, మన ఇంటికి మంచిది. ఇన్ని కష్టాలు ఉండవు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడైనా వాటర్ బాగా తాగి ఇలాంటివన్నీ తినండి, మీకు ఎలాంటి రోగాలు రావు. మన కర్మబాలకు వస్తే మనం చేసేది ఏమీ లేదనుకోండి. మనకు చేత అయినంత వరకు మనం ఇవి చేసుకున్నాం అనుకోండి, ఓకే, ఆల్ గుడ్. బాయ్ ఫ్రెండ్స్. నాకు ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.